కేంద్రంలో ఈరోజు బడ్జెట్ ప్రవేశపెడితే తెలంగాణకు పూర్తి అన్యాయం చేసింది కేంద్ర ప్రభుత్వం. మరి ఈ తెలంగాణలో గెలిచినటువంటి మరి ఎంపీలు, ఇక్కడ కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. మరొక కాళేశ్వరానికి జాతీయ హోదా తెద్దామనో, ఓ జాతీయ రహదారులు తీసుకొద్దామనో, రైల్వే లైన్కు మరి నిధులు తీసుకొద్దామనేటువంటి సోయి లేనటువంటి వాళ్ళని మరి ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా గెలిపించుకున్నటువంటి సందర్భం. వీళ్ళు గొప్పడు ఆశలు పెట్టుకున్నటువంటి తెలంగాణ సమాజం గెలిపిస్తే ఇవాళ ఒక రూపాయి కూడా తెలంగాణ ప్రాంతానికి ఎలాంటి నిధులు తీసుకురాకుండా మరి అదే మరి ఏపీని చూడండి, అదేవిధంగా బీహార్ను కూడా చూడండి. ఇవాళ ఏపీ బీహార్లలో వేల కోట్ల రూపాయలను, దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు మరి ఏపీకి పోతే 26,000 కోట్ల రూపాయలు బీహార్కు పోయినాయి. మరి ఎంపీలు అంటే అలా ఉండాలి. అదేవిధంగా మరి మన బీఆర్ఎస్ ఎంపీలు ఉన్నప్పుడు కేంద్రంలో కాళేశ్వరం జాతీయ హోదా ప్రకటించాలని, హైకోర్టు తీసుకురావాలని, ఇలా అనేక తెలంగాణ కోసం మరి బీఆర్ఎస్ ఆనాడు ఎంపీలు కొట్లాడితే ఇవాళ ఒక్క ఎంపీ కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఒక్క ఎంపీ కూడా తెలంగాణకి గీ అవసరాలు ఉన్నాయి, గీ అవకాశాలు తెలంగాణ ప్రాంతానికి మరి తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం గలమెత్తినటువంటి కానీ ఇవాళ కొట్లాడి ఒక రూపాయి కూడా నిధులు తీసుకురాకపోవడం నిజంగా చాలా విడ్డూరంగా ఉంది. అంటే తెలంగాణ ప్రాంతం పట్ల కానీ తెలంగాణ అభివృద్ధి పట్ల కానీ ఈ ఎంపీలకు ఎలాంటి చిత్తశుద్ధి ఉందో మనకు తెలుస్తా ఉంది. మరి ఇవాళ తెలంగాణ ప్రాంతం నిజంగా అభివృద్ధి చెందాలంటే, తెలంగాణ ప్రాంతం కేంద్రంతో కొట్లాడి నిధులు తీసుకురావాలంటే ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే చేయగలిగినారు. మరి అదేవిధంగా మరి ఇవాళ ఉన్నటువంటి ఎంపీలు మరి కేంద్రంలో తెలంగాణ ప్రాంత 8 మంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, 8 మంది మరి ఇవాళ బీజేపీ వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళు ఏం చేసిండ్రు, ఇవాళ తెలంగాణ కోసం ఏం మాట్లాడినరు, ఎంత కొట్లాడినరు, ఏం తెచ్చిండ్రని చెప్పి ఇలా మళ్ళీ ఏం ముఖం పెట్టుకుని ఈ ప్రాంతంలో తిరుగుతారని చెప్పి ఇలా నేను భావిస్తా ఉన్నా. అదేవిధంగా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ కొండగట్టు గాని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంపీ మరి కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నాడు. మరి ఇటువంటిది ఇవాళ ప్రసాద్ స్కీమ్ ద్వారా ఇలా కొండగట్టు అంజన్న గుడికి కావచ్చు, వేములవాడ మరి రాయరాజేశ్వర గుడికి కావచ్చు, మరి యాదాద్రి కావచ్చు, అదేవిధంగా ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామికి ప్రసాద్ స్కీమ్ ద్వారా కూడా ఇవాళ ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. ఇవాళ బడ్జెట్ లో తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ దేవాలయాలకు మరి అనేక జాతీయ రహదారులకు కానీ రైల్వే నిధులు వస్తాయి, మా ప్రాంతం తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందుతాయని ఎంతో ఆశ పెట్టుకున్నాం. ఇవాళ మా ఆశలు అడియాచలైన నీరు గార్చినటువంటి ఎంపీలు నిర్వాకం చేసినటువంటి పరిస్థితి ఇలా కనబడతా ఉంది. కనుక ఇప్పటికైనా మరి ఇవాళ కేంద్రంతో కొట్లాడి ఉన్నటువంటి ఎంపీలు, ఈ చాతగాని ఎంపీలు ఇవాళ కేంద్రంతో కొట్లాడాలని తెలంగాణ ప్రజలు కూడా ఆశిస్తా ఉన్నారు. కనుక మీరు తప్పకుండా రానున్న రోజుల్లో కూడా ఈ కేంద్రంతో కొట్లాడి తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రాంత మరి అభివృద్ధి కోసం కొట్లాడాలని చెప్పి ఇవాళ కేంద్రంలో నిజంగా పెద్ద గుండుసున్న మరి ఇక్కడ నరేంద్ర మోడీ వచ్చినప్పుడు, వేములవాడ వచ్చినప్పుడు కూడా నరేంద్ర మోడీ చెప్పిండు దాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి. ఇదే కొండగట్టుకు మన బండి సంజయ్ వచ్చినప్పుడు కానీ, పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు కానీ వీరందరూ కూడా చెప్పింది. కానీ ఇవాళ కొండగట్టు కానీ దేవాలయాలకు కానీ ఎలాంటి అభివృద్ధి జరగలే. రోడ్లకు జాతీయ రహదారులు లేవు, రైల్వే లైన్లు లేవు, ఏ రకమైనటువంటి నిధులు రాకపోవడం వల్ల దురదృష్టకరం. కేంద్రానికి నిజంగా తెలంగాణ ప్రాంతం మీద, తెలంగాణ ఈ యొక్క ప్రజల మీద ఎలాంటి లేదని చెప్పి కూడా ఇవాళ అర్థమవుతుంది. కనుక ఇప్పటికైనా మన ఎంపీలు మరి కళ్ళు తెరవాలి, తెలంగాణ ప్రాంతాని కోసం కొట్టాడాలని చెప్పి చేస్తూ ఇవాళ కేంద్ర ప్రభుత్వం పూర్తి తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేసిందని చెప్పి నేను భావిస్తాను. ఈరోజు కేంద్ర ప్రభుత్వం దాదాపు భారీ బడ్జెట్ని ప్రవేశపెట్టింది. దాదాపు 48,21,000 కోట్ల బడ్జెట్ అంటున్నారు. కానీ ఈ బడ్జెట్ చూస్తే ఈరోజు కేవలం కొన్ని రాష్ట్రాలకే పరిమితమైనదా ఈ బడ్జెట్ అనే ఒక భావన ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఏర్పడింది. ఎందుకంటే 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ కేంద్రంలో బీజేపీ పార్టీ ఉండగా కూడా ఇక్కడ మరి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ, ఇక్కడ రావాల్సినటువంటి హామీల విషయంలో కానీ నెరవేరలేని చెప్పొచ్చు. ముఖ్యంగా ములుగులో ఏర్పాటు చేయాల్సినటువంటి యూనివర్సిటీకి అదనపు నిధుల కోసం గతంలో ఎన్నోసార్లు ప్రభుత్వాలు డిమాండ్ చేసినాయి. నిధుల కోసం ఆ ప్రస్తావన లేదు. ఐఏఎం లాంటి సంస్థల ప్రస్తావన లేదు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ప్రస్తావన లేదు. సాగునీటి ప్రాజెక్టుల యొక్క జాతీయ హోదా గురించి గతంలో ఎన్నోసార్లు కోట్ల పొట్టాడడం జరిగింది, వాటి ప్రస్తావన లేదు. ఈరోజు పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్ర ఎంపీలు ఈ ప్రాంతీయ పార్టీల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేదానికి మచ్చు ఉదాహరణ ఈరోజు పక్కనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈరోజు పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు రావడంలో ఈరోజు ఒక తెలుగు జాతికి సంబంధించిన వ్యక్తిగా గర్వపడుతున్నాం. కానీ అట్ ది సేమ్ టైం ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో మాత్రం అన్యాయం జరిగింది. ఇప్పటికైనా ప్రజలు కానివ్వండి, రాజకీయ నాయకులు ఆలోచించాల్సి ఒకటి, ప్రాంతీయ పార్టీల యొక్క
ఉనికి ఏ విధంగా ఉంటుంది ఈరోజు పార్లమెంట్లో అనడానికి ఒక ఉదాహరణ ఈరోజు పక్కన ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అని తప్పదు. గతంలో కేసీఆర్ గారు 35 హామీల విషయంలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి 35 హామీల విషయంలో పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా కలిసి హామీల విషయంలో కొన్ని నిర్ణయం తీసుకోమని చెప్తే ఇంతవరకు వాటి నిర్ణయం జరగలేదు. జరుగుతుందనే ఒక ఆశ కూడా ఈరోజు ప్రజల్లో లేదు. ఇప్పుడు ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయం విషయంలో ముఖ్యంగా ఇద్దరు కేంద్ర మంత్రులు అటు కిషన్ రెడ్డి గారు కానివ్వండి ఇటు బండి సంజయ్ గారు కానీ స్పందించాలి వీటి విషయంలో ఇప్పుడు. ఎందుకంటే ప్రజలు చాలా ఆశలు పెట్టున్నారు. 2 సార్లు ఇక్కడ ఎంపీగా గెలిపించిండ్రు, 2 సార్లు కేంద్రంలో బీజేపీకి అధికారం ఇచ్చి 3వసారి కూడా ఈరోజు ప్రభుత్వ ఏర్పాట్లు తెలంగాణ రాష్ట్ర యొక్క ఎంపీల పాత్ర చాలా కీలకంగా ఉంది. ఈరోజు ఇప్పటికైనా ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కేంద్రంతో పోట్లాడి నిధులు పట్టుకొస్తారని ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు. మనకు 2024-2025 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ మధ్యతరగతి వారికి మాత్రం కొంచెం నిరాశనే కలిగించింది. ముఖ్యంగా చూసుకుంటే కొన్ని విషయాలు బాగానే ఉన్నాయి, కొన్ని విషయాలు మాత్రం అది ప్రైవేట్ పరంగా చూసుకున్నా కూడా కొంచెం ప్రైవేటీకరణ మీదనే ఎక్కువ దృష్టి ఉన్నట్టుంది. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు మనం వ్యాపారులకు సంబంధించి స్లాబ్ రేట్స్ అనేది ఏదైతే ఐటీకి ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్నుకు సంబంధించి స్లాబ్ రేట్స్ కొంచెం అది అలానే పెట్టడం జరిగింది. అది కాకుండా బంగారం వ్యాపారులకు సుంకం అనేది ఏదైతే ఉంది దాని మీద తగ్గించడం జరిగింది. మరియు ఇప్పుడు దేశీయ ఉత్పత్తి ఎగుమతి ఏదైతే ఉన్నాయో దేశీయ ఉత్పత్తి ఏదైతే ఉందో ఎగుమతి దిగుమతి మీద చాలా మంచి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అలాగే విద్యా రుణాలకు సంబంధించి విద్యా వ్యవస్థకు సంబంధించిన విద్యార్థుల మీద కూడా కొంచెం పాజిటివ్గానే ఉంది. అలా కాకుండా రైతులకు సంబంధించి అనేది బడ్జెట్లో కొంతవరకు మేలు చేసడం జరిగింది. ఇవి కొన్ని నిర్ణయాలు అనేది బాగానే ఉండటం పాటు ముఖ్యంగా రాష్ట్రాల పరంగా చూసుకుంటే మనకు తెలుగు రాష్ట్రాల్లో ఈసారి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన పట్టుబట్టి మరీ ఆయన వాళ్ళ రాష్ట్రానికి మంచి నిధులు తీసుకురావడం జరిగిందనేది తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఆర్థిక సంవత్సరంలోనే 15,000 కోట్ల రూపాయలు కేటాయించుకోవడం జరిగింది అంటే అది చంద్రబాబు యొక్క నిజంగానే చేసుకున్నదే. ఆయన చేసిన పోరాటం ఆయన చూపెట్టిన అక్కడ ఆయన కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వెనుకబడిన ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పేర్లతో జిల్లాల పేర్లతో ప్రస్తావించి రాయలసీమ కానీ ప్రకాశం కానీ ఈ జిల్లాల పేర్లతో ప్రస్తావిస్తూ ఈ వెనుకబడే జిల్లాలకు కూడా మరియు పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఇంతకుముందే గతంలోనే జాతీయ హోదా ఉంది, దానికి కూడా నిధులు తీసుకోవడం జరిగింది. అంటే చంద్రబాబు గారు చాలా దీని గురించి ప్రత్యేక దృష్టి పెట్టి కేంద్రంతో పోరాడి తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది. అలాగే మనం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఉమ్మడి ఏదైతే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి సంబంధించి ఏదైతే ఉందో ఆ ప్రకారం చూసుకున్నా కూడా మన తెలంగాణకు సంబంధించి కూడా నిధులు రావాల్సిన ఉంది. అది ముఖ్యంగా చూసుకుంటే అధికార పార్టీకి సంబంధించిన బీజేపీకి సంబంధించిన వారు 8 మంది ఎంపీలు ఉన్నారు, మనకు కాంగ్రెస్ సంబంధించి 8 మంది ఉన్నారు, ఒకరు ఎంఐఎంకి సంబంధించి ఉన్నారు. వీళ్ళు తెలంగాణ రాష్ట్రం సరే నేను కరీంనగర్ గురించి మాట్లాడాలనుకున్నా కానీ కరీంనగర్కు సంబంధించి కరీంనగర్లో కూడా మనకు ఐఐటి కానీ నవోదయ పాఠశాలలు కానీ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఐఐఎం కానీ ముఖ్యంగా రైల్వేకి సంబంధించి మన కరీంనగర్లో ఏదైతే ఇప్పుడు డబుల్ రైన్ కావాలి పెద్దపల్లికి సంబంధించి కరీంనగర్ కానీ ఇది హైదరాబాద్కి ఉంది రైల్వేకి సంబంధించి, ఇప్పుడు ముంబై వరకు కూడా దీన్ని పురలంగా చేయాలి. అది కాకుండా ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కరీంనగర్ జిల్లా అంటే కనీసం మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థికకు సంబంధించిన రాష్ట్ర పేరు ప్రస్తావనే మన కేంద్ర బడ్జెట్ రాకపోవడం అనేది నాకు చాలా బాధాకరం అనిపించింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు నేను కరీంనగర్ గురించి మాట్లాడుతున్నా ఇవన్నీ, కానీ తెలంగాణ రాష్ట్రం సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి సంబంధించి ఏదైతే హామీ గతంలో కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి కానీ మరియు నవోదయ పాఠశాలలకు జిల్లాకు ఒక నవోదయ పాఠశాలకు సంబంధించి కానీ ఐఐఎం ఇవి సంబంధించిన కానీ మరియు మనకు ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే జాతీయ హోదా మనకు కల్పించాల్సి ఉందో ప్రాజెక్టులకు సంబంధించి ఏ ప్రాజెక్టుకు కనీసం దాని పరిగణలోకి తీసుకుపోవడం అనేది ఒక తెలంగాణ వాసిగా ఒక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన దానిగా నాకు చాలా బాధగా ఉంది. మొత్తానికైతే ఈ బడ్జెట్ మాత్రం కొంత తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్కు మేలు జరిగింది, తెలంగాణకు మాత్రం నష్టం జరిగిందని నేను అనుకుంటున్నాను. కానీ మధ్యతరగతి వారికి మాత్రం కొంచెం అది అలానే ఉంది. గతంలో ఎలా అయితే వీళ్ళు కేంద్రం సంబంధించి కొంచెం ప్రైవేటీకరణకు సంబంధించి ఎక్కువ వాళ్ళు ఫోకస్ చేయడం జరిగింది. ఇది కొంచెం ఆశ అనేది ఏంటంటే కొంచెం ప్రైవేటీకరణ ప్రభుత్వానికి సంబంధించి కొంచెం అలానే ఉంది అది.